ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఎన్నో రకాల దర్గాలున్నాయి. అందులో కొన్ని దర్గాలు మాత్రం చాలా ప్రత్యేకం. వాటిల్లో నెల్లూరు జిల్లాలోని కస్మూరు గ్రామంలో ఉన్న హజరత్ కరీముల్లా షా ఖాదరీ కాలేషా పీరు మస్తాన్ వలీ బాబా వారి దర్గా కూడా ఒకటి. ఈ వీడియోలో మనం ఈ దర్గా గురించే తెలుసుకోబోతున్నాం. అసలు ఈ కరీముల్లా బాబా వారు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు, కస్మూరు గ్రామానికి ఎందుకు వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏమేమి చేశాడు, అలానే ఆయన ఇక్కడ ఎలా వెలిశారు అనే విషయాల్ని ఈ ఒక్క వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో ఎంతో ఇంట్రెస్టింగ్ అలానే ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. కరీముల్లా బాబా వారి గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. అది 18వ శతాబ్దం. అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ని నిజాం రాజవంశీయులైన నిజాం ఉల్ ముల్క్ పరిపాలిస్తున్నాడు. అప్పుడు ఒక అతని వయసు సుమారుగా 12 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల మధ్య ఉంటుంది. అరబ్ దేశం నుండి ఊరు తిరుగుతూ కస్మూర్ అనే గ్రామాన్ని చేరుకున్నాడు. అప్పుడు ఆ ఊరికి కస్మూర్ అనే పేరు లేదు. ఆ ఊరు మొత్తం నెల్లూరులో కలిసిపోయి ఉండేది. బాబావారు ఆ ఊరిలో జీవసమాధి అయినప్పటి నుండి బాబావారి పేరు మీద ఆ ఊరికి కస్మూర్ అనే పేరు వచ్చింది. అలా అతను అక్కడికి చేరుకోగానే అతనికి బాగా దాహం వేస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న ఇళ్లలో గొల్లబామ అనే ఒక ఆమె ఇంటికి వెళ్తాడు. ఆమె ఇంటికి వెళ్ళి, అమ్మ దాహం వేస్తుంది, కొంచెం నీళ్లుంటే ఇస్తారా అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఆయన్ని చూసి, ఈయన ఎవరో చాలా గొప్ప వ్యక్తిలాగా ఉన్నాడు అని ఆమె కనిపించి ఆయన అడిగిన మంచినీళ్ళకు బదులుగా చిక్కటి మజ్జిగ ఇస్తుంది. బాబావారు ఆ మజ్జిగ తాగిన తర్వాత ఇలా అనుకుంటాడు, ఈమె ఎవరో నేను మంచినీళ్ళు అడిగితే మంచినీళ్ళకు బదులుగా చిక్కటి మజ్జిగ ఇచ్చింది. ఈమెకి ఏదో ఒక పని చేసి ఈమె రుణం తీర్చుకోవాలని బాబావారు అనుకొని ఆ మాట ఆమెకి చెబుతాడు. అప్పుడు ఆమె, నాయనా, నా దగ్గర ఏముంది, నువ్వు నాకు పని చేసి పెడతానికి అని అంటుంది. ఎందుకంటే నేను చాలా పేదరాలినే అని అంటుంది. అప్పుడు ఆమె దగ్గర కొన్ని గొర్రెలు ఉంటాయి. అప్పుడు బాబావారు వాటిని చూసి, వీటిని నాకు ఇవ్వండి, వీటిని మేతకి నేను తీసుకువెళ్తాను అని ఆమెతో అంటాడు. అప్పుడు ఆమె దగ్గర ఉన్న గొర్రెలను మేపడానికి బాబావారికి ఇస్తుంది. బాబావారు ఆ గొర్రెల్ని మేపడానికి తీసుకువెళ్ళిన తర్వాత ఆమె భర్త వచ్చి, మన గొర్రెలు ఏమైనవి అని ఆమెను అడుగుతాడు. ఆమె వెంటనే, నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, మన గొర్రెలను అతనికి ఇచ్చి వాటికి మేత వేయడానికి అతని వెంట పంపించాను. అప్పుడు ఆమె భర్త, పిచ్చిదాన, అతను ఎవరో తెలియకుండా అతనికి ఎందుకు ఇచ్చావు అని అంటాడు. అప్పుడు ఆమె, ఆయన్ని చూస్తుంటే చాలా గొప్ప వ్యక్తిలాగా ఉన్నాడు అని అనిపించి ఆయనకి ఇచ్చాను అని చెప్తుంది. తర్వాత ఆమె భర్త బాబావారు ఆ గొర్రెల్ని తీసుకెళ్తుంటే ఆయనకి కనపడకుండా ఆయన వెనకాలే వెళ్ళి ఒక చెట్టు మీద కూర్చొని ఆ బాబావారిని గమనిస్తూ ఉంటాడు. బాబావారు అప్పుడు ఆ గొర్రెలకి మేత దొరకడానికి వాటిని ఒక పచ్చటి గడ్డి ఉండే ప్రదేశంలో ఉంచి బాబావారు ఆ గొర్రెలకి కొంత దూరంలో కూర్చొని తస్బీ చదువుకుంటూ ధ్యానంలో ఉంటాడు. ఇదంతా ఆ గొల్లబామ భర్త బాబావారికి కొంత దూరంలో ఉన్న ఒక చెట్టు మీద కూర్చొని బాబావారు చేస్తున్నదంతా గమనిస్తూ ఉంటాడు. బాబావారు అతని ధ్యానం అయిపోయిన తర్వాత గొర్రెలు ఉండే ప్రదేశానికి వెళ్ళి చూడగా అక్కడ ఒక గొర్రె రక్తంతో 2 ఒక్కలుగా పడిపోయి ఉండిద్ది. ఇదంతా బాబావారు ధ్యానంలో ఉన్నప్పుడు అక్కడికి ఒక పులి వచ్చి ఆ గొర్రెని 2గా చీల్చేసి దాని రక్తం తాగి వెళ్ళిపోయిద్ది. అప్పుడు బాబావారు 2 భాగాలుగా ఉన్న ఆ గొర్రెని ఒక తల భాగం ఒక మొండెం భాగాన్ని తీసుకొని కింద నేలకేసి విసిరి కొడతాడు. దాంతో ఒక గొర్రె కాస్త 2 గొర్రెలై ప్రాణం వచ్చి పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇదంతా చెట్టుపైన కూర్చున్న గొల్లబామ భర్త గమనించి ఇంటికి వెళ్ళినాక ఇక్కడ జరిగిందంతా తన భార్యకి చెప్తాడు. అప్పుడు ఆమె తన భర్తతో, నేను చెప్పాను కదండి ఆయన మామూలు వ్యక్తి కాదని, ఆయన చాలా మహిమగల గొప్ప వ్యక్తి అని తన భర్తతో ఆమె అప్పుడు అంటుంది. ఇంకప్పటి నుండి ఆమె ఇంట్లో ఏ వంట వండినా సరే ఫస్ట్ బాబావారికి పెట్టిన తర్వాతే వాళ్ళు తినేవాళ్ళు. ఇంకప్పుడు ఆమెకి ఒక కొడుకు ఉండేవాడు. తన కొడుక్కి ఆమె పెళ్లి చేయాలని ఆమె అప్పుడు నిర్ణయించుకొని బాబావారితో ఇలా అంటుంది, నాయనా, నా పిల్లవాడికి పెళ్లి చేసేస్తున్నాను, నువ్వు కూడా సరేనంటే నీకు కూడా మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను అని బాబావారితో ఆమె అంటుంది. అప్పుడు బాబావారు వెంటనే, నేను పెళ్లి చేసుకోకూడదమ్మా, నేను కొన్ని కార్యాలు చేయడానికి భగవంతుడు నన్ను ఇక్కడికి పంపించాడు, ఆ భగవంతుడు చెప్పిన ఆ కార్యాలు నేను జీవసమాధిలోకి వెళ్ళిన తర్వాత చెయ్యాలి అని బాబావారు ఆమెతో అప్పుడు సమాధానమిస్తారు. అప్పుడు ఆమె సరే నాయనా అని తన కుమారుడికి పెళ్లి చేస్తుంది. ఆ తరువాత ఒకరోజు ఆ గొల్లబామ ఏదో పని మీద ఊరికి వెళ్ళేటప్పుడు చిన్న చేపల్ని పెద్ద చేపల్ని సపరేట్గా తెచ్చి తన కోడలతో ఇలా అంటుంది, బాబావారికి పెద్ద చేపల్ని వండి ముందుగా పెట్టమ్మా అని చెప్పి వెళ్తుంది. కానీ బాబావారు భోజనానికి వచ్చినప్పుడు బాబావారికి చిన్న చేపలనే ఆమె వడ్డిస్తుంది. అప్పుడు బాబావారు, నా కోసం మీ అత్తగారు పెద్ద చేపల్ని తెచ్చి వెళ్ళింది కదా, అవి వడ్డించచ్చు కదా నాకు అని ఆమెతో అంటాడు. అప్పుడు ఆమె, అవి ఇంకా ఆ కూర తయారవ్వలేదండి అని చెప్తుంది. యాక్చువల్గా ఆమె ఎప్పుడో వాటిని కూర వండేసి ఉంచిద్ది, కానీ బాబావారికి చిన్న చేపలనే వడ్డించిద్ది.
ఆ తర్వాత బాబావారు భోజనం చేసి వెళ్ళిన తర్వాత కూరగా మారిన ఆ పెద్ద చేపలు మొత్తం వాటికి ప్రాణం వచ్చి ఈదుతూ ఉంటాయి. అలా బాబావారి మహిమ ఈమెకు కూడా అప్పుడు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆమె అత్తగారైన గొల్లబామ ఇంటికి వచ్చిన తర్వాత బాబావారు ఆమెతో ఇలా అంటాడు, ఈ రోజుతో మీతో నాకు రుణం తీరిపోయింది. నేను మిగతా సమయం అంతా ఇంకా కొండపైన గడపాలి అని బాబావారు ఆమెతో అని ఆ కొండపైకి వెళ్ళిపోతారు. అప్పుడు బాబావారికి వయసు సుమారుగా 20 సంవత్సరాల వరకు వస్తుంది. ఇంకా బాబావారు ఆ కొండపైన ధ్యానం చేస్తూ ఉండగా నెల్లూరులో ఒక డబ్బున్న అతను అతనికి పిల్లలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒకరోజు ఒక అతను కస్మూరు గ్రామంలో ఎవరో బాబావారు వచ్చారని చెబితే ఆ మాట విని అతను బాబావారి దగ్గరికి వస్తాడు. అప్పుడు బాబావారు అతనికి ఒక మాట చెప్తాడు, నువ్వు భగవంతుడికి ఇష్టమైనది నలుగురికి అన్నదానం చేసి పెట్టు, అప్పుడు భగవంతుడు ఖచ్చితంగా నీకు పిల్లల్ని ఇస్తాడు అని బాబావారు అతనితో చెబుతాడు. అతను సరేనని భోజనాన్ని హోటల్ నుంచి కొనుక్కొచ్చి ఒక 400-500 మందికి ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళీ అతను బాబావారి దగ్గరికి వచ్చి నేను జనాలకి భోజనాలు పెట్టాను కానీ నాకు పిల్లలు పుట్టలేదు అని అడుగుతాడు. అప్పుడు బాబావారు వెంటనే నువ్వు అన్నదానం జనాలకి ఎప్పుడు చేశావు? నువ్వు బియ్యాన్ని కూరగాయల్ని కొనుక్కొచ్చి నువ్వు వంట వండి నీ చేతులతో నువ్వు జనాలకి పెట్టావా? నువ్వు హోటల్లో కొనుక్కొచ్చి ఆ అన్నాన్ని జనాలకి పెట్టావు. అలా అయితే భగవంతుడు మెచ్చడు. నీ అంతటిగా నువ్వు స్వయంగా బియ్యాన్ని కూరగాయల్ని కొని వంట తయారు చేసి జనాలకి పెట్టు, అప్పుడు ఖచ్చితంగా భగవంతుడు మెచ్చి నీకు పిల్లల్ని ప్రసాదిస్తాడు అని బాబావారు అతనితో చెబుతాడు. అప్పుడు బాబావారు చెప్పింది చేసిన తర్వాత అతనికి నిజంగానే పిల్లలు పుడతారు. ఈ రోజుల్లో చాలామంది భోజనాల్ని అలా హోటల్లో నుంచే తీసుకొచ్చి పనిచేస్తున్నారు. దానికన్నా స్వయంగా మన చేతులతో మనం వండి నలుగురికి అన్నదానం చేస్తే అప్పుడు భగవంతుడు ఖచ్చితంగా మెచ్చుతాడని బాబావారు చెప్పిన ఈ మాటల్లో మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక నుంచి ఎవరైనా అన్నదానం చేయాలనుకున్న వాళ్ళు వీలైనంత వరకు వాళ్ళే స్వయంగా వండి అన్నదానం చేయడానికి ట్రై చేయండి. అతనికి పిల్లలు పుట్టిన తర్వాత అతను బాబావారి దగ్గరికి వచ్చి బాబావారితో ఇలా అంటాడు, నాయనా మీరు చెప్పినట్టుగానే నేను జనాలకి నా చేతులతో భోజనాల్ని వండి పెట్టిన తర్వాత నాకు పిల్లలు కలిగారు. కావున మీరు ఏమన్నా కోరుకుంటే నా రాజ్యంలో ఒక మారుమూలన ఒక గ్రామాన్ని మీకు ఇస్తాను అని బాబావారితో అతను అంటాడు. అప్పుడు బాబావారు వెంటనే అతనితో పిచ్చివాడా, ఇంకో 20 రోజుల్లో నీ రాజ్యమే పోతుంది, నాకేమిస్తావులే పో అని బాబావారు అతనితో అంటారు. బాబావారు అన్నట్లుగానే కొన్ని రోజుల్లో అతని రాజ్యము బ్రిటిష్ హయాంలోకి వెళ్ళింది. ఇంకా తర్వాత నెల్లూరు వాసి ఒక అతను సౌదీ అరేబియా వెళ్ళి అక్కడ ఒక యజమాని కింద కారు డ్రైవర్గా పనిచేస్తూ ఉంటాడు. అప్పుడు ఆ యజమానికి తల్లిదండ్రులు ఉండరు. అతనికి ఒక చెల్లి ఉంటుంది. ఆమెకి ఉన్న ప్రాబ్లం ఏమిటంటే ఆమెకి సరిగ్గా మైండ్ పనిచేయకపోవడం వల్ల ఆమె ప్రతిరోజు బట్టలు వేసుకోదు. ఆమె అన్నయ్య అయిన ఆ యజమాని ఆమె పరిస్థితి చూసి ప్రతిరోజు దుఃఖిస్తూ ఉంటాడు. ఒకరోజు నెల్లూరు వాసైన ఆ కారు డ్రైవరు ఏమైంది సార్ నాకు చెప్పండి అని ఆయన్ని అడగ్గా ఆయన ఈ విషయం మొత్తం చెబుతాడు. అప్పుడు ఆ కారు డ్రైవరు వెంటనే కస్మూర్లో ఒక బాబావారు ఉన్నారు, ఆయన యొక్క విభూది నా దగ్గర ఉన్నది, అది మీకు ఇస్తాను, అది మీ చెల్లెలి గారికి రాయండి, అప్పుడు ఖచ్చితంగా ఆమె ప్రతిరోజు బట్టలు ధరిస్తుంది అని అతను తన యజమానితో చెప్తాడు. అప్పుడు కారు డ్రైవరు కానీ నాది ఒక షరతు, మీ చెల్లిగారికి నయమవుతే మీరు ఖచ్చితంగా కస్మూరు వచ్చి బాబావారిని దర్శించుకోవాలి అని ఆ కార్ డ్రైవరు తన యజమానితో చెప్తాడు. అప్పుడు ఆ యజమాని నా చెల్లెలికి నయమవ్వాలే కానీ నేను ఎక్కడికైనా వస్తాను అని చెప్తాడు. సరే అని ఆ విభూదిని అతనికి ఇస్తాడు. ఆ విభూదిని తన చెల్లికి రాసిన తర్వాత తెల్లారి పొద్దున్నే ఆమె కాఫీ తీసుకొని తన అన్నయ్య గారి రూమ్కి వెళ్తుంది. తీరా ఆమెను చూస్తే ఆమె బట్టలు మొత్తం ధరించి ఉంటుంది. అది చూసి ఆ యజమాని చాలా ఆశ్చర్యపోతాడు. అసలు సడన్గా ఇలా ఎలా మారిపోయావని తన చెల్లెల్ని ఆ యజమాని అడగ్గా రాత్రిపూట ఒక అతను నా దగ్గరికి వచ్చాడు, అతను గట్టిగా నా తలపైన కొట్టాడు. అప్పుడు వెంటనే నన్ను నేను బట్టలు లేకుండా చూసుకోగానే నాకు సిగ్గనిపించింది. అప్పుడు వెంటనే నేను బట్టలు ధరించాను అని తన అన్నయ్యకి చెప్తుంది. అప్పుడు వెంటనే ఆ యజమాని కస్మూరు గ్రామం వచ్చి బాబావారిని దర్శించుకుంటాడు. ఇంకా తర్వాత బాబావారికి సుమారుగా 40 నుంచి 45 సంవత్సరాల వయసు మధ్యలో బాబావారు సమాధిలోకి వెళ్ళవలసిన సమయం దగ్గరికి వస్తుంది. అప్పుడు గొల్లబామతో బాబావారు ఇలా అంటాడు, నేను సమాధిలోకి వెళ్ళవలసిన సమయం వచ్చింది, నీకు ఏమి కావాలో కోరుకో, బంగారం కావాలా, వజ్ర వైడ్యూర్యాలు కావాలా, లేదా డబ్బు కావాలా, నువ్వు కోరుకున్నవి ఇచ్చి నీ రుణం తీర్చుకుంటానమ్మా అని బాబావారు ఆ గొల్లబామతో చెప్తాడు. ఆమె అప్పుడు వెంటనే నాకు వీటిల్లో ఏమీ వద్దు నాయనా, నువ్వు సమాధి అయిన తర్వాత నీ దర్బార్కి నిత్యం నిన్ను ఆరాధించడానికి ప్రతిరోజు భక్తులు వస్తూ ఉంటారు, కావున నాకు నీ దర్బార్లో నీ కాళ్ళ దగ్గర నాకు కొంచెం స్థలం ఇవ్వు, అక్కడే నేను సమాధి అవుతాను, నిత్యం నిన్ను ఆరాధిస్తూ ఉంటాను అని ఆమె అంటుంది. దానికి బాబావారు ఒప్పుకొని ఇక నుంచి నా దగ్గరికి వచ్చిన భక్తులు నాకు పూలు గంధం అత్తర వేసిన తర్వాత నీ దగ్గరకు కూడా వెళ్ళి వేస్తారు అని బాబావారు గొల్లబామతో చెబుతాడు. దానికి ఆమె ఎంతో సంతోషిస్తుంది. అది క్రీస్తు శకం అప్పుడు సుమారుగా
1760 సంవత్సరం నుండి 1770 సంవత్సరం మధ్య కాలంలో బాబావారు కొండ క్రిందకి వచ్చి జీవ సమాధిలోకి వెళ్ళారు. అలా బాబావారు అప్పుడు జీవ సమాధిలోకి వెళ్ళిన 26th డే ఆఫ్ రబ్బీ ఉల్ అవాల్ రోజుని బాబావారి యాన్యువల్ సెలబ్రేషన్గా ప్రతి సంవత్సరం జనాలు అత్యంత వైభవంగా బాబావారికి గంధ మహోత్సవాన్ని జరుపుకుంటారు. మీరు ఎప్పుడైనా కశ్మూర్ వెళ్ళినప్పుడు కొండపైనంతా బాబావారు తపస్సు చేసిన ప్రదేశం, అలానే అక్కడ బాబావారు గోలీలాడిన ప్రదేశం, ఉయ్యాల ఊగిన ప్రదేశం కొండపైన కనబడుతూ ఉంటాయి. కొండ క్రిందేమో బాబావారు జీవ సమాధైన బాబావారి దర్గా ఉంటుంది. ఇక్కడికి జనాలు బాబావారి యాన్యువల్ సందలకే కాకుండా ప్రతిరోజు వేల సంఖ్యలో బాబావారిని దర్శించుకోవడానికి కశ్మూరు వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్స్ అండ్ సబ్స్క్రైబర్సు నేను తర్వాత ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేలాగా నాకు ఒక మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్ యూ.